దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తుల గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేసెదవు గాక. అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనల పుస్తకము 61వ అధ్యాయము 1 నుండి 8 వచనములు. ఈరోజు మీరు మాతో కలిసి వాక్యమును ధ్యానించినందులకు ధన్యవాదములు. ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.